ఆడబిడ్డ జోలికొస్తే ఎవ్వరిని వదిలిపెట్టం, వాళ్ళ సంగతి తేలుస్తాం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో పదే పదే చెబుతూ ఉంటారు. ఒక ముఖ్యమంత్రి నుండి ఇటువంటి మాటలు నిజంగానే రాష్ట్రానికి మంచివి, స్వాగతించాల్సిందే. కానీ ఆ మాటల మీద చిత్తశుద్ధి ఎంతవరకు నిరూపించుకుంటున్నారు? ప్రాక్టికల్‌గా అవి ఎంతవరకు నిజమవుతున్నాయన్నది చాలా కీలకం. మాటలేమో ఆవేశంగా మాట్లాడి అవన్నీ ప్రతిపక్ష పార్టీల మీదకు దొబ్బేసి కొన్ని మనకు మద్దతు ఇచ్చి మనకు సపోర్ట్గా ఉన్న వాళ్ళు మాత్రం ఎంత నీచం మాట్లాడినా కూడా ఆ కంపంతా మనకు వినపడదు అనుకుంటే ఇంకా అటువంటి మాటల వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? పైగా ఫేక్ అకౌంట్లు, ఫేక్ పేర్లు పెట్టుకొని లేచిన దగ్గర నుంచి మహిళల్ని టార్గెట్గా చేసుకొని నానా కంపు మాట్లాడే కొందరిని ముఖ్యమంత్రి గారి దగ్గరుండి ప్రోత్సహించే విధంగా చర్యలు. నోరు తెరిస్తే ఈ బిడ్డకి తండ్రి ఎవరు, ఆ బిడ్డకి తండ్రి ఎవరు, వీళ్ళకి అక్రమ సంబంధం, వాళ్ళకి అక్రమ సంబంధం అని ఒక ఒక మహిళల ఫోటో పెట్టి దారుణాతి దారుణంగా, నీచాతి నీచంగా కేవలం ఇటువంటి వ్యవహారాల కోసమే ఛానల్ నడుపుకుంటున్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరుండి వాళ్ళ బర్త్డేలకు విషెస్లు, వాళ్ళ కథలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంక వాళ్ళని దగ్గరుండి ప్రోత్సహించినట్లు కాక మరి ఏమవుతుంది? తాజాగా చూసాం, ఈవెన్ నిన్ననే రావణ్ వాళ్ళ ఛానల్లో పనిచేసే ఒక అమ్మాయి అట, ఆ అమ్మాయి ఫోటో వేసి ఆ అమ్మాయి పెట్టి ఆ అమ్మాయి విజువల్స్ వేసుకుంటూ ఒక ఏమంటారు అదేదో టాల్కం పౌడర్ ఛానల్ అంటారు, అందులో కూర్చొని మళ్ళీ ఒక ఆమె మహిళా జర్నలిస్ట్ అట. పైగా ఇంకా మరింత బాధాకరం ఏంటి అంటే ఆమె ఒక కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకుడికి భార్య. ఆమె కూర్చోబెట్టుకొని విజువల్స్ వేసుకుంటూ ఆ అమ్మాయికి ఎవరికో అక్రమ సంబంధం ఉంది, ఆ అమ్మాయి వల్ల వాళ్ళ మొగుడు ఏమయ్యాడు, ఏంటి ఇదంతా? ఒక అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది అని చెప్పి డిబేట్లు దాని మీద కథనాలు ప్రసారం చేస్తారా? అమ్మాయి ఫోటోలు వేసి అసలు కేసు ఏంటి, విచారణ ఏంటి, వీళ్ళు పరిమితం అవ్వాల్సిన అంశాలేంటి, వీళ్ళు నడుపుతున్నది ఏంటి, పెట్టిన హెడ్డింగ్లు ఏంటి, అమ్మాయి ఫోటో ప్రచురించుకొని ఇంతకు మించినటువంటి నీచమైనటువంటి కథనాలు, జర్నలిస్టు ముసుగులో ఇంత బరితెగింపు వ్యక్తులు ఇవన్నీ కనిపించడం లేదా? పాలకులు కనిపించడం లేదా? సరే, ఒక హోంమంత్రి గారి మీద ఏదో మేకప్ అనే మాటలు మాట్లాడినందుకు మహిళా కమిషన్ ఏకంగా ఒక మాజీ మంత్రికి నోటీసులు ఇచ్చి పిలిపించారే విచారణకని, మరొక మహిళల ఫోటోలు పెట్టి ఇంత నీచంగా కథనాలు ప్రసారం చేస్తూ ఉంటే మహిళా కమిషన్కి కనిపించడం లేదా? ఈ పనికి మాలిన వాళ్ళు ఇది ఒకసారే కాదు, ఇంతకుముందు పాపం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మీద వాళ్ళ బిడ్డకు తండ్రిని ఎన్ని నీచమైన కథనాలు. ఆ కథనాలు అప్పుడు కూడా ఒక మహిళా జర్నలిస్ట్ అని చెప్పి ఒక ఆమె జుట్టు ఇట్లాగేసుకొని ఇప్పుడు బయటకు వచ్చేసి ఇంకో ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి కంపు, చెత్త, ద్వేషం, విషయాన్ని కనీసం ఎవరన్నా నా మాయలో పడకపోతారని చెప్పి నింపే ప్రయత్నంలో ఉన్నట్లుంది. ఆమె ఇప్పుడు అంతకుముందు ఆ ఛానల్లో ఉండి కంపంతా దీనిల కోసమా ఛానల్ అని, దానికి మీడియా హౌస్ అనేందుకు దానికి ఇంకో పేరు పెట్టుకోవచ్చు కదా. ఇంత అధికారం మనోళ్ళే, ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ ఇద్దరు మనోళ్ళే ఉన్నారు, మనం ఎంత నీచమైన కనుక మాట్లాడవచ్చు అని చెప్పి ఇటువంటి కథనాల ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు? మన మీద ఎవరన్నా కనుక ఇంకో 2 రాళ్ళు వేశారనుకోండి, మనకు ముఖ్యమంత్రి నుంచి ఖండనలు వస్తాయి, ప్రజాస్వామ్యము మొత్తం పెద్ద వాళ్ళు ఖండిస్తారు, మన ఆఫీసులకు వచ్చి పరామర్శిస్తారు, మనకి ఇంకా పేరు వస్తుంది. ఇటువంటి బ్రోకర్ వార్తలు తప్ప మనకు వేరే వార్తలు వేస్తే మనకు అంత వేరే వార్తల మీద చర్చించే అంత ధైర్యము లేదు, అంత ధైర్యం కాదు, అంత విషయ పరిజ్ఞానం లేదు, అంత తెలివి లేదు. ఇట్లాంటివన్నీ కూడా ఏం అక్కర్లేదు కదా. నోటికి ఏదో వస్తే మాట్లాడాలంటే ఏం అవసరం కావాలి? దానికోసం జర్నలిస్టులు ఎందుకు? కుళాయిల దగ్గర, బోరింగుల దగ్గర బెంచలు పట్టుకొని కొట్లాడే ఆడవాళ్ళు ఉంటారు చూడండి, జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటారు, నోటికి ఏవైతే మాటలు తిట్టుకుంటూ కొందరు. అట్లాంటి వాళ్ళని కూర్చోబెడితే సరిపోతుంది. మళ్ళీ వీళ్ళకెందుకు? మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఎందుకు? కనిపించడం లేదా, వినిపించడం లేదా? కీలకమైన స్థానంలో ఉన్న వాళ్ళకి ఇటువంటి హెడ్డింగ్లు, ఇటువంటి వార్తలు ఎంత నోట్లోంచి ఏ కంపన్నా కనుక జిమ్మేయచ్చా? కొందరికి మాత్రమే హక్కు ఉందా ఈ రాష్ట్రంలో, దేశంలో? చట్టాలు ఇవన్నీ వీళ్ళ కోసమే ఉన్నాయా? వాడుకోవడం కోసం, వీళ్ళ కోసమే ప్రయోగించడం అంటే వేరే వాళ్ళ కోసమా? ఎట్లా పెడతారండి డిబేట్లు అంటే? మళ్ళీ ఆమె మహిళ కూర్చొని, ఆ మహిళ మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పెద్దకు భార్య. ఏంటిదంతా? సెన్స్ ఉండక్కర్లేదా కొంచెం కూడా?